18 ఏళ్ల పైబడి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకి 1500 రూపాయలు చొప్పున ఇస్తారనమాట. అలాగే తల్లికి వందనం అంటే చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తారు. మామూలుగా విడుదల చేసింది. తర్వాత వచ్చేసి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. తర్వాత కొలాయిలు ఎవరికైతే లేవో వాళ్ళకి ఉచితంగా కొలాయిలు బిగిస్తారనమాట. అట్లనే పొలం ఉన్న వాళ్ళకి ఎవరైతే పొలం ఉందో వాళ్ళకి అన్నదాత కింద 20,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మహిళలు జిల్లాలు ఎక్కడ తిరగాలన్నా కూడా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఇంకా మంచి పథకాలు విడుదల చేస్తారు చంద్రబాబు నాయుడు సారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చంద్రబాబు నాయుడుకి ఓటు వేయండి. మనం అందరం కలిసి ముఖ్యమంత్రిని చేయించుకుందాం. సరేనా? ఓటు వేస్తారు కదా ఈసారి చంద్రబాబు నాయుడుకి. ఓకే, జై తెలుగుదేశం చెప్పండి. తప్పకుండా అందరికి చెప్పి ఓట్లు వేయించండి. సైకిల్కే ఓటు వేయాలా. చంద్రబాబు సార్ వస్తాయినా సరేనా? నువ్వు నడచకుండా గెలిపించండి. మనకు అప్పుడు దుల్హన్ పథకం ఇచ్చింది చంద్రబాబు నాయుడు సరే. తర్వాత పండగప్పుడు రంజాన్ తోఫా ఎన్ని ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు సరే. కాబట్టి ఈసారి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మీకు ఏమి ఇవ్వట్లేదు, అన్ని క్యాన్సిల్ చేసేసారు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు సార్ వస్తే తప్పకుండా రంజాన్ తోఫా గానీ తర్వాత దుల్హన్ పథకము అన్ని మళ్ళీ అమల్లోకి వస్తాయన్నమాట. కాబట్టి ముస్లిమ్స్ అందరూ యూనిటీగా ఉండేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం మనం అందరం కలిసి. ఓకే, థ్యాంక్ యూ. రంజాన్ తోఫా ఎవరు దాలో చంద్రబాబు ఓటు గారు 6 పథకాలు విడుదల చేశారు అక్క మేనిఫెస్టో. 18 ఏళ్ళ పైబడిన మహిళలు ఎవరైతే ఉన్నారో 59 సంవత్సరాల లోపు వాళ్ళకి 1,500 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేస్తారు. తర్వాత చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమందికి తల్లికి వందనం పేరు కింద 1,500 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో వేస్తారు చదువుకోవడానికి. తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. మహిళలు మనం జిల్లాలు ఎక్కడ తిరగాలన్నా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఉంది. అలాగే పొలం ఎవరికైతే ఉందో వాళ్ళకి సంవత్సరానికి అన్నదాత కింద 20,000 రూపాయలు చొప్పున ఇస్తారు. ఇంకా మంచి మేనిఫెస్టో మంచి పథకాలు విడుదల చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయండి. చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం కలిసి ముఖ్యమంత్రి చేస్తున్నాం. ఒకటి అయితే పెన్షన్ ఇస్తారు. కాబట్టి తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటు వేయండి. చంద్రబాబు నాయుడు సార్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం మనం అందరం కలిసి. సరే వాయిదాం. అందరికి చెప్పు, వీధులు అందరికి చెప్పి వేయించు ఓటు సైకిల్ గుర్తుకు. నమస్తేవా. మా 18 ఏళ్ళ పైబడిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో వేస్తారు. తర్వాత చదువుకునే పిల్లలు తల్లికి వందనం అనేసి పెట్టాక ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో వేస్తారు. చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి. తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. మహిళలు జిల్లాలు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బస్సు ప్రయాణం ఉచితంగా వెళ్ళొచ్చు మనము. తర్వాత నీటి సరఫరా కొలాయిలు ఎవరికైతే లేవో వాళ్ళకి ఉచితంగా కొలాయి కనెక్షన్ ఇస్తారు. తర్వాత అన్నదాత కింద పొలం ఎవరికైతే ఉందో వాళ్ళకి 20,000 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తారనమాట. ఇవన్నీ గుర్తుంచుకోండి. మళ్ళీ ఇంకా మేనిఫెస్టో విడుదల చేస్తారు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటు వేయండి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి. అక్క అందరం కలిసి ముఖ్యమంత్రి చేసుకుందాం. మీరే కాకుండా ఇంకా అందరికీ చెప్పి ఓట్లు వేయించండి. సార్ మనం అందరం కలిసి కరెక్ట్గా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం.